ఆత్మని ఫలం, పరిశుద్ధాత్మను పొందండి. కేవలం మతంలో ఉంటే ఏమీ రాదు, ఏమీ రాదు. ఆత్మని యొక్క శక్తి, ఆయన వరములు, ఆయన ఫలం రెండూ ఇంపార్టెంట్. దేవుని చిత్తాన్ని ఎలా తెలుసుకోవాలి, ఎన్ని రకాలుగా తెలుసుకోవచ్చు, మనకు వచ్చే ఆలోచనలు దేవుని చిత్తానుసారమైనవో కావో అని ఎలా తెలుస్తుంది? ఒక ఆయన పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. ఇది మీలో కొంతమంది తెలిసి ఉండొచ్చు కూడా. 2 సంబంధాలు వచ్చాయి. ఒక ఆమె పేరు దైవకృప, ఇంకొక ఆమె పేరు సలోమి. ఈయన ప్రార్థన చేస్తున్నాడు, బైబిల్ చేతికి తీసుకున్నాడు. ప్రార్థన చేస్తూ చేస్తూ బైబిల్ ఇలా ఓపెన్ చేశాడు. అక్కడ నా కృప నీకు చాలును అనుంది. ఈయనకేమర్థమైంది? దైవ కృపతో పెళ్లి చేసుకోవాలి అని అర్థమైంది. పెళ్లి తర్వాత తెలిసింది, ఏంట్రా బాబు నా బతికిలా అయిపోయింది. అది కాదు దేవుని చిత్తం తెలుసుకునే పద్ధతులు. కళ్ళు మూసుకొని బైబిల్ ఓపెన్ చేయటం, నడుచుకుంటూ వెళ్తుంటే ఎవరో చెప్పటం, ఇవన్నీ కాదు. దేవుని చిత్తం తెలుసుకోవటానికి, దేవుని చిత్తాన్ని మనం అర్థం చేసుకోవటానికి ప్రప్రథమంగా, అన్నిటికంటే ముఖ్యంగా మీకు అర్థం కావాల్సింది ఏమిటి అంటే దేవుని మార్గములు. దేవుని మార్గములు, ద వేస్ ఆఫ్ ద కింగ్, రాజు యొక్క మార్గాలు. మొదటిది